యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 112వ అధ్యాయము 3వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన 112వ అధ్యాయం, సామ్స్ 112:3. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవుని వాగ్దానము ఈరోజు కేవలము మీకే ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే కలిమి సంపద వాని ఇంట ఉండును. కలిమి సంపద. ఏమో దరిద్రం జీవితం, నా బ్రతుకి ఎలాగుంది, నేను ఎన్నో సంపాదించుకున్నాను, లేకపోతే మా నాన్నగారు ఎన్నో పెట్టారు, మా తల్లిదండ్రులు ఇది ఇచ్చారు, కానీ నా భర్త ఏం సంపాదిస్తున్నా, మా దగ్గర ఏమీ లేకుండా పోయింది, నా దగ్గర అసలు ధనమే లేదు, నేనేం సంపాదించుకోలేకపోయాం. మా పక్కన ఉన్నవారు అది కొనుక్కున్నారు, ఈ పక్కన అది కొనుక్కున్నారు, వారు ఇది సంపాదించుకున్నారు, నా జీవితమే, నా బిడ్డలే, నేను ఇలాగైపోయాను అని బాధపడుతున్నా కదా. దేవుడు నీ చిన్న ప్రార్థన ఆలకించాడు. నీ శ్రమ, నీ దరిద్రతను ఆయన చూచి పరలోకం నుండి నీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే కలిమియు సంపదయు నీ ఇంట ఉంటుంది. ఆమెన్. ప్రార్థనా శక్తి ద్వారా ఈ మాటను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. నేను ఇంత యథార్థంగా బ్రతికితే నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అనుకుంటున్నాను కదా. నీ నీతి ఖర్జూర వృక్షం వలె మవ్వేసి ఫలించెడు కొమ్మగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో కలిమి ఉంటుందని తెలియపరుస్తూ ఉన్నారు. కలిమి ఉంటుందంటే ఎలా ఉంటుంది పాస్టర్ గారు, ఎక్కడ వస్తుంది, పైనుంచి ఊడిపడుతుందా అని ప్రశ్నలు మీలో రావచ్చు. పైనుంచి ఊడిపడుతుంది అంతే. ఎందుకంటే మన దేవుడు ఇచ్చినప్పుడు పైనుండే ఇస్తాడు. అది ఆశ్చర్యకరంగా మన బుడ్డిలో నూనె కొదువు కాని ఆశీర్వాదం ఉంటుంది అనమాట. నీవు నమ్మిన దేవుడు నీకు మేలు చేయుచున్నాడు.